సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు నేను మీ ముంగట లైవ్ లో 10,000 రూపీస్ తోని స్కాల్పింగ్ అయితే చేద్దాం, అంటే క్రిప్టోలో స్కాల్పింగ్ చేస్తా. అండ్ గైస్, ఈ వీడియోలో నేను మీకు స్కాల్పింగ్ చేయడానికి ఒక బెస్ట్ స్ట్రాటజీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా బ్రో. ఓకేనా? 1 minute స్ట్రాటజీ ఉంది, 90% యాక్యురసీతో అయితే వర్క్ అవుతుంది. మీతోని చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ అదే స్ట్రాటజీని యూజ్ చేసి ఇప్పుడు మీ ముంగట లైవ్ లో స్కాల్ప్ చేసి కూడా చూపిస్తా గైస్. ఓకేనా? సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి బ్రదర్స్. అండ్ గైస్, ఈ వీడియో మీరు కంప్లీట్ గా చూసిన తర్వాత మీరే అంటారు, బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, నేను 15 minutes నీకు టైం ఇచ్చినందుకు నువ్వు నాకు ఒక మంచి స్ట్రాటజీ ఇచ్చినావు బ్రో అని మీరే నాకు అంటారు. అంత గ్యారంటీ అయితే చెప్తున్నా. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి, కంప్లీట్ గా అయితే చూడండి, సరేనా? మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోండి, ఇప్పుడు నేను డెల్టా ఎక్స్చేంజ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నా అండ్ ల్యాప్టాప్ లో ఓపెన్ చేసుకున్నా బ్రో. సో ఎందుకంటే మీరు కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది స్కాల్పింగ్ స్ట్రాటజీ అన్నట్టు గైస్. ఓకేనా? జస్ట్ 1 minute స్ట్రాటజీ, మీరు 1 to 2 minutes లో మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. చాలా ఈజీ స్ట్రాటజీ, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా చూడండి, సరేనా? సో చూసుకోవచ్చు, ఫ్యూచర్స్ లో చేస్తాం మనము. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఫాట్ కాయిన్ లో చేస్తా, మీకు తెలిసిందే కదా బ్రో. ఎందుకంటే ఫాట్ కాయిన్ లో కొంచెం మనకు ఏంటంటే బ్రోకరేజ్ అనేది కొంచెం తక్కువ తగులుతుంది. చూసుకోండి, ఫాట్ కాయిన్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లారిటీగా, జాగ్రత్తగా చూస్తుండండి. ఓపెన్ చేసుకున్నాం ఇక్కడ, సరేనా? సో దెన్ ఇక్కడ నుంచి మనం చార్ట్స్ అయితే పెద్ద చేసుకుందాం. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ స్ట్రాటజీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా, దాని తర్వాత మనం లైవ్ లో ట్రేడ్ అయితే తీసుకుందాం గైస్. ఓకేనా? సో ఇక్కడ చూసుకోండి, ఓవరాల్ గా మార్కెట్ ఇక్కడ నుంచి బులిష్ వ్యూ అయితే చూపించింది. దాని తర్వాత చూసుకోండి, టోటల్ గా ఫాలింగ్ సైడ్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఫాలింగ్ సైడ్ వస్తుంది కాబట్టి మనము ఓవరాల్ గా ఫాలింగ్ సైడే చూసుకోవాలన్నట్టు. ఫాలింగ్ సైడే మనము ట్రేడ్స్ తీసుకోనికి అయితే చూడాలి, సరేనా? సో మార్కెట్ ఫాలింగ్ సైడ్ ఉండి మీరు అప్ ట్రెండ్ లో అంటే పైన సైడ్ ఎంటర్ తీసుకున్నారనుకోండి, లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, సరేనా? గుర్తు పెట్టుకోండి, ట్రెండ్ ఈస్ ఆర్ ఫ్రెండ్ ఎప్పుడైనా. ఓకే, ఇది స్కాల్పింగ్ స్ట్రాటజీ గైస్, ఇది. ఓకేనా? సో దీనికి ఏంటంటే మనకు ఈ నార్మల్ క్యాండిల్స్ పెట్టుకోవచ్చు. మీరు ఇక్కడ ఉన్నాయా, ఈ నార్మల్ క్యాండిల్స్ యూజ్ చేయండి. దీంతో మనం చాలా అంటే ఈ స్ట్రాటజీ అనేది ఈ క్యాండిల్స్ లో చాలా మంచిగా అయితే వర్క్ అవుతుంది, సరేనా గైస్? ఓకే, ఎనీవేస్, సో మన స్ట్రాటజీ ఏంటంటే చూడండి గైస్, ఇక్కడ నేను ఈ లైన్ అయితే డ్రా చేసుకున్నా. ఈ లైన్ అయితే కనిపిస్తుందా మీకు, బ్లూ కలర్ లైన్? ఇది వచ్చేసి ఇది మూవింగ్ యావరేజ్ గైస్. ఇక్కడ మీకు ఇది కనిపిస్తుందా, ఇండికేటర్ సెక్షన్? దీనిపైన క్లిక్ చేసుకొని సో ఇక్కడ మీరు మూవింగ్ యావరేజ్ అని సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. ఓకేనా? ఇక్కడ చూసుకోండి, మూవింగ్ యావరేజ్ డబుల్ అని ఉంటది. ఇది కాదు మనది, ఇక చూసుకోండి, మూవింగ్ యావరేజ్, ఓన్లీ మూవింగ్ యావరేజ్ ఇక్కడ కనిపిస్తుందా, ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. లేదంటే మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ కూడా పెట్టుకోవచ్చు, నో ఇష్యూ గైస్. ఓకేనా? నేను మూవింగ్ యావరేజ్ అయితే పెట్టుకున్నా ఇక్కడ. ఓకే, మీరు కూడా మూవింగ్ యావరేజ్ అయితే పెట్టుకోండి. సో మన స్ట్రాటజీ అనేది చాలా అంటే చాలా సింపుల్ ఉంటది. ఏంటంటే చూసుకోండి, మనం ఇప్పుడు మార్కెట్ ఏంటంటే ఫాలింగ్ సైడ్ వస్తుంది కాబట్టి టోటల్ గా ఫాలింగ్ సైడే చూసుకోవాలి. ట్రెండ్ ఈస్ ఆర్ ఫ్రెండ్. సో ఇప్పుడు చూసుకోండి, నేను ఫాలింగ్ సైడే ఎంట్రీ తీసుకోనికి ట్రై చేస్తా. ఓకేనా? సో చూసుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం, సో ఇక్కడ నుంచి చూసుకోండి, మార్కెట్ అనేది పైకి అయితే వెళ్ళింది బ్రో. ఈ మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ కూడా చూసుకోండి, దీని కిందికి అయితే ఉందన్నట్టు. అంటే ఈ క్యాండిల్స్ పైన ఉన్నాయి, మూవింగ్ యావరేజ్ కింద ఉంది. ఇక్కడ చూసుకోండి, ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఇక్కడ వరకు రాగానే దీనికి చూసుకోండి, మధ్యలో నుంచి ఈ విధంగా కోసేసింది అన్నట్టు. చూసుకోండి, మన క్యాండిల్స్ కి మధ్యలో నుంచి కోసేసింది. దాని తర్వాత ఇది పైనకి వచ్చేసింది, కనిపిస్తుందా? ఇది పైనకి వచ్చేసింది. దాని తర్వాత చూసుకోండి, మార్కెట్ ఎంత మంచిగా అయితే ఫాలింగ్ అయిందో. సో ఇక్కడ మనం ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలంటే బ్రో, ఏ క్యాండిల్ అయితే కోస్తుందో, ఇప్పుడు చూసుకోండి ఎగ్జాంపుల్ కోసం, ఈ క్యాండిల్ కోసింది, ఇక్కడ కనిపిస్తుందా? దీని మధ్యలోకి అయితే పోయింది, అంతే కదా? ఏ క్యాండిల్ అయితే కోస్తుందో ఆ క్యాండిల్ దగ్గర, ఆ నెక్స్ట్ క్యాండిల్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటాం. ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ చూపిస్తాం మీకు, సేల్ షార్ట్ పైన క్లిక్ చేసుకుంటే చూసుకోండి, ఈ క్యాండిల్ కోసింది కదా మనకు. సో ఈ క్యాండిల్ మొత్తం క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేసి నేను ఈ పాయింట్ దగ్గర ఎంట్రీ తీసుకుంటా. ఎంట్రీ తీసుకున్న స్టాప్ లాస్ ఎక్కడ ఉంటదంటే, ఈ క్యాండిల్ కి పైన నా స్టాప్ లాస్ అనేది ఉంటది. ఇక్కడైతే నా స్టాప్ లాస్ ఉంటది. టార్గెట్ ఎక్కడ ఉంటదంటే మన ఇష్టం, ఇక 1:3 అట్లా ఈజీగా అయితే తీసుకోవచ్చు. చూసుకోండి, 1:5 అయితే వచ్చింది. మీకు జూమ్ చేసి చూపిస్తా. చూసుకోండి, మన స్టాప్ లాస్ ఎక్కడ ఉంది, ఇక్కడైతే ఉంది. కొంచెం దీన్ని ఇక్కడ ఎక్స్పాండ్ చేసుకుంటా. చూసుకోండి, స్టాప్ లాస్ ఇక్కడ ఉంది, ఎంట్రీ పాయింట్ మనది ఇక్కడైతే ఎంట్రీ తీసుకున్నాం మనం. ఓకేనా? ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. సో చూసుకోండి, మన స్టాప్ లాస్ ఇక్కడ ఉంది కాబట్టి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, బట్ మన స్టాప్ లాస్ పైన ఉంది. ఇక్కడైతే మన స్టాప్ లాస్ హిట్ కావాలి. చూసుకోండి, దాని తర్వాత రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. చూసుకోండి, ఇంత మంచి అయితే ఇక్కడ మనము ఈజీగా అయితే క్యాప్చర్ చేస్తుండే. ఓకేనా? చూసుకోండి, ఇంతవరకు ఇక్కడ వరకు ఈజీగా క్యాప్చర్ చేస్తుండే. ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ వరకు క్యాప్చర్ చేస్తుండే. మీరు ఇక్కడ వరకు కాకుండా జస్ట్ 1:3 కూడా ఈజీగా అయితే తీసుకుంటుండే. ఓకేనా? జస్ట్ ఎంత టైంలో గైస్, ఇది జస్ట్ ఒక 1 minute అంతే, 1 to 2 minutes లో ఇంత మంచి మనకు వచ్చేసింది అన్నట్టు, సరేనా? సో ఈ విధంగా మనము ఈ మూవింగ్ యావరేజ్ ని యూజ్ చేసి చాలా ఈజీగా అయితే మనం తీసుకోవచ్చు. సో చూసుకోండి, ఇంకొక సినారియో కూడా చూపిస్తా ఇక్కడ మీకు. సో చూసుకోండి, ఇక్కడ నుంచి పైకి వెళ్ళిందా, పైకి వెళ్ళింది. చూసుకోండి, పైకి వెళ్ళింది. దాని తర్వాత చూసుకోండి, మళ్ళీ ఇది ఈ క్యాండిల్ వచ్చేసి కోసేసింది. చూసుకోండి, ఓకేనా? ఇక్కడ నుంచే ఫాలింగ్ సైడ్ వచ్చింది. ఓకే, ఇక్కడ నుంచి చూపిస్తా మీకు. సో చూసుకోండి, మొత్తం టోటల్ గా అయితే కిందికి అయితే ఉంది అన్నట్టు. ఈ క్యాండిల్స్ కి కింద అయితే ఉంది మనకు. ఓకేనా? కింద ఉంది. ఇది కోసిందా, ఇది కూడా కోయాలి. ఎగ్జాక్ట్లీ ఏ క్యాండిల్ కోసింది బ్రో, ఈ క్యాండిల్ అయితే కోసింది మనం. ఇక్కడ మన స్టాప్ లాస్ ఉంటది, ఇక్కడ టార్గెట్ ఉంటది. సో బట్ చూసుకోండి, నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి మన
స్టాప్ లాస్ హిట్ చేసేసింది. అంటే ఒక్కొక్కసారి మన స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. మనకి ఏ స్ట్రాటజీ అయినా బ్రో నీకు 100% వర్క్ అవుతుంది అని చెప్పలేమన్నట్టు. ఓకేనా, మనం ఒక 90% యాక్యురసీతోనైతే చూసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఇంకోటి చూపిస్తా ఇప్పుడు. సో చూసుకోండి. సో చూసుకోండి ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఈ క్యాండిల్ అయితే మనకు కోసింది. బట్ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే చూసుకోండి, నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి మన స్టాప్ లాస్ హిట్ చేసేసింది అన్నట్టు. అంటే మనం స్టాప్ లాస్ చాలా చిన్న ఉంటది. మీకు పోయినా సరే ఒక 1 రూపీ పోతుంది, వస్తే మీకు ఒక 10 రూపాయలు వస్తాయి అన్నట్టు. అర్థమవుతుంది కదా. సో మీకు వస్తే మాత్రం డెఫినెట్లీగా 10 రూపీస్ వస్తాయి అన్నట్టు. మీరు చిన్న చిన్న స్టాప్ లాసెస్ పెట్టుకుంటారు అన్నట్టు గైస్. ఓకేనా. ఓకే, సో ఈ విధంగా మనము ఈజీగా అయితే ఈ స్ట్రాటజీని యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు మేము గట లైవ్ లో నేను ట్రేడ్ కూడా తీసుకుంటా. ఆల్రెడీ చూసుకోండి మార్కెట్ ఫాలింగ్ సైడ్ వచ్చింది, బట్ ఒకసారి మళ్ళీ పైకి పోయి దాని తర్వాత కిందికి వచ్చిన తర్వాత నేను ఎంట్రీ తీసుకుంటాను. ఎందుకంటే ఆల్రెడీ చాలా ఫాలింగ్ అయింది కదా, ఇలాంటి టైంలో మనం ఎంట్రీ తీసుకోవద్దు అన్నట్టు గైస్. ఓకేనా. సో ఇది మన సెటప్ అన్నట్టు గైస్. వర్క్ చేయండి, మీరు బ్యాక్ టెస్ట్ చేయండి, చాలా మంచి స్ట్రాటజీ ఉంది. మీకు ఇక్కడ ఇంకోటి చూపిస్తారు, మళ్ళీ చూపిస్తారు చూసుకోండి. సో చూసుకోండి ఇక్కడ మళ్ళీ ఇక్కడైతే బ్రేక్ చేసిందా మనకు ఈ క్యాండిల్ దగ్గర. సో స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటే చూసుకోండి ఎంత మంచిగా అయితే ఫాలింగ్ వచ్చింది. చూసుకోండి ఇక్కడ మీకు మళ్ళీ చూపిస్తా, షార్ట్ సెల్. ఓకేనా. సో చూసుకోండి ఇక్కడ నుంచి కట్ చేసిందా మనకు, ఇగో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. అంటే ఈ క్యాండిల్ క్లోజింగ్ దగ్గర ఎంట్రీ తీసుకోవాలి గైస్ ఎప్పుడైనా. ఓకేనా, ఇక్కడ ఎంట్రీ తీసుకొని సో చూసుకోవచ్చు ఇక్కడ స్టాప్ లాస్ ఉంటుంది. చూసుకోండి ఎంత మంచిగా అయితే వచ్చింది బ్రో. ఇక్కడ చూసుకోవచ్చు ఎంత మంచిగా అయితే ఇక్కడ ఈజీగా 1:6 తీసుకుంటుండే. స్టాప్ లాస్ 17 పాయింట్స్, టార్గెట్ వచ్చేసి 100 పాయింట్స్ ఈజీగా మనకు వచ్చేస్తుండే అన్నట్టు గైస్. ఓకేనా. సో ఈ విధంగా అయితే మనకు ఈజీగా వర్క్ అవుతుంది. ఇది మేము గట్రా లైవ్ లో చేసి చూపిస్తా, మీరు బ్యాక్ టెస్ట్ చేసి తీసుకోండి గైస్. ఓకేనా, బ్యాక్ టెస్ట్ చేసి తీసుకోండి, చాలా మంచిగా ఉంటది. సో చూసుకోండి ఒక బయింగ్ ఆపర్చునిటీ సైడ్ చూసుకుంటే బయింగ్ సైడ్ కూడా మనకు ఎగ్జాక్ట్లీ ఈ క్యాండిల్ దగ్గర పోసింది. కట్ చేసిందా ఈ క్యాండిల్ దీనికి మధ్యలోకి వెళ్ళి. సో మన స్టాప్ లాస్ ఇక్కడ ఉంటది. సో చూపిస్తా చూసుకోండి. ఇగో ఇగో ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మనము మన స్టాప్ లాస్ ఇక్కడ ఉంటది. టార్గెట్ వచ్చేసి ఇగో ఈజీగా ఇంతవరకు మనం చాలా ఈజీగా మూవ్ చేస్తుండే. చూసుకోండి స్టాప్ లాస్ ఇక్కడ ఉంది కాబట్టి మనది. సో క్యాండిల్స్ రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి, అయినా మన స్టాప్ లాస్ ఇక్కడ ఉంది, హిట్ కాలి. దాని తర్వాత చూసుకుంటే ఎంత మంచిగా అయితే వచ్చేసింది మనకి ర్యాలీ అనేది. అర్థమవుతుందా. సో ఈ విధంగా మనం ఈజీగా అయితే తీసుకోవచ్చు. ఇది బయింగ్ సైడ్ తీసుకున్నా కాబట్టి మనము బయింగ్ సైడ్ తీసుకోవద్దు. ఎప్పుడైనా మార్కెట్ ట్రెండ్ చూసుకోవాలి. ట్రెండ్ ఇగో చూసుకోండి ఫాలింగ్ సైడ్ ఉందా, అందుకోసం ఫాలింగ్ సైడే చూసుకుంటే మనకి మంచి మంచి ఆపర్చునిటీస్ అయితే దొరుకుతాయి గైస్. ఓకేనా. సో ఇప్పుడు ఆల్రెడీ చాలా ఫాలింగ్ అయింది కాబట్టి కొంచెం వెయిట్ చేసి తీసుకుందాం గైస్. ఓకేనా. కొంచెం నాకు సెటప్ కనిపించగానే మీకు సెటప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మేము గట లైవ్ లో ట్రేడ్ అయితే తీసుకుంటాం. చూసుకోండి నేను ఎగ్జాక్ట్లీ ఈ క్యాండిల్ దగ్గర తీసుకుంటే ఇగో ఇక్కడ నుంచి కట్ చేసిన మనం ఈ క్యాండిల్ దగ్గర తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే చూసుకోండి చాలా మంచి అయితే ఇక్కడ మనకు వచ్చేస్తుండే. సో ఇక్కడైతే కట్ చేసింది, బట్ ఇక్కడ తీసుకుంటే ఫస్ట్ మన స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. మళ్ళీ నేను కొద్దిసేపు వెయిట్ చేసిన, దాని తర్వాత ఇక్కడ నాకు మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ దొరికింది. ఇక్కడ తీసుకొని ఇక్కడ స్టాప్ లాస్ పెడితే దాని తర్వాత చాలా మంచి మనకు దొరుకుతుండే. ఓకేనా. మనం స్టాప్ లాస్ చిన్న స్టాప్ లాస్ గైస్. ఓకేనా, లాస్ అయితే మీకు చాలా చిన్న లాస్ అవుతుంది, ప్రాఫిట్ వస్తే చాలా మంచి ప్రాఫిట్ వస్తుంది. సో వెయిట్ చేద్దాం కొంచెం, మనకి ఇక్కడ మళ్ళీ సెటప్ కనిపించగానే నేను తీసుకుంటా గైస్. ఓకేనా, వెయిట్ చేద్దాం. సో గైస్ ఇక్కడైతే చూసుకోండి మనకు ఇక్కడ ఒకటి బయింగ్ ఆపర్చునిటీ అయితే దొరుకుతుంది. సో మార్కెట్ ఫాలింగ్ సైడ్ వస్తుంది, బట్ బయింగ్ సైడ్ తీసుకోవద్దు అన్నా కదా. సో తీసుకోవచ్చు, చిన్న మనం క్యాప్చర్ చేయొచ్చు గైస్. ఓకేనా, చిన్న అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది కాబట్టి ఒకటి బై సైడ్ ఎంట్రీ తీసుకుంటా నేను. ఓకేనా. సో ఇక్కడ 100% పైన క్లిక్ చేసుకుంటే 2000 లాట్స్ వస్తున్నాయి. 2000 లాట్స్ తో తీసుకుంటాను నేను. ఓకేనా, 2000 లాట్స్. సో ఓకే, బై పైన అయితే క్లిక్ చేస్తున్నా, ఒకటి బయింగ్ సైడ్ ఎంట్రీ తీసుకుంటున్నా ఎందుకంటే ఆపర్చునిటీ కనిపించింది. చిన్న స్టాప్ లాస్ అనేది పెట్టుకుందాం మనము. ఓకే, ఎగ్జిక్యూట్ అయిపోయింది గైస్ మన ట్రేడ్ అనేది. ఓకేనా. సో మన స్టాప్ లాస్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుంది గైస్. ఓకేనా. సో మీకు చూపిస్తా, ఇక్కడ క్లిక్ చేసుకొని బై లాంగ్ పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నామా. చిన్న స్టాప్ లాస్ ఇగో ఈ క్యాండిల్ దగ్గర స్టాప్ లాస్ ఉంటుంది. టార్గెట్ వచ్చేసి దగ్గర నేను ఇగో ఇంత అయితే ఎక్స్పెక్ట్ చేస్తా గైస్. ఓకేనా, ఇంత ఎక్స్పెక్ట్ చేద్దాం. ఓకే. సో చూస్తుండండి. ఓకే, $2 చూసుకోండి, $2 ప్రాఫిట్ కూడా నడుస్తుంది. రాగానే నేను సింపుల్ ఎగ్జిట్ అయిపోతా. మీకు ఒకటే చెప్తా, ఇగో ఇక్కడ వరకు రాగానే ఎగ్జిట్ అయిపోవాలి. మీరు సెటప్ లో పెట్టుకుంటే ఇంకా బెస్ట్ ఉంటుంది, బట్ నేను సెటప్ లో పెట్టుకుంటాను మీకు చూపించాలి కాబట్టి. సో చూసుకోండి $3 ప్రాఫిట్ కనిపిస్తుంది మీకు. చూపిస్తా మొబైల్లో. ఓకే, నేను స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసుకుంటా, మొబైల్లో కూడా చూపిస్తాం మీకు. ఓకే, ఒకటే చెప్తా మీకు, ఇక మార్కెట్ ఒకవేళ ఇక్కడ వరకు వచ్చేసింది అనుకోండి, సింపుల్ ఎగ్జిట్ అయిపోవాలి. చూసుకోండి 200+ ప్రాఫిట్ నడుస్తుంది మనకు తీసుకోగానే. ఓకేనా, సింపుల్ స్కాల్పింగ్ చేయాలన్నట్టు 500-600 అట్లా ప్రాఫిట్ చూసుకోవాలి, సరిపోతుంది. సో చూసుకోవచ్చు 344 ప్రాఫిట్ నడుస్తుంది మనకు. ఓకేనా, ఎక్కువ ఆశించద్దు, మీకు మంచి ఆపర్చునిటీస్ దొరుకుతాయి. ఓకేనా, చూసుకోండి 400+ ప్రాఫిట్ కనిపిస్తుంది. దగ్గర 500+ ఓకే, $6 అంటే $500+ ప్రాఫిట్. సో చూసుకోవచ్చు ఎంత మంచి సెటప్ కనిపిస్తుందా మీకు ఈ విధంగా.
సో సింపుల్ గా ఎగ్జిట్ అయిపోదాం. ఈ క్యాండిల్ కొంచెం ఈ క్లోజింగ్ చూద్దాం. ఈ క్యాండిల్ క్లోజింగ్ 3 సెకండ్స్. ఓకే, నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ అయింది. ఒకవేళ ఇది కొంచెం చిన్న కిందికి వస్తుంది అనుకోండి. ఓకే ఓకే, ఇది కూడా పైకి వెళ్తుంది. ఎక్కువసేపు వెయిట్ చేయొద్దు, ఎందుకంటే మనం ఆపోజిట్ డైరెక్షన్ లో తీసుకున్నాం. $7 గైస్, $7 ప్రాఫిట్ కనిపిస్తుందా? ఓకే, ఎక్కువ ఎక్కువ ఆశించొద్దు మనము. ఓకే, సింపుల్ గా ఎగ్జిట్ అయిపోతా నేను. సో చూద్దాం ఇది ఎక్కడ క్లోజింగ్ అవుతుందో దీన్ని బట్టి. ఓకేనా, $7 మళ్ళీ 600 దగ్గరకు వచ్చేసింది. దగ్గర దగ్గర 600 ప్రాఫిట్ నడుస్తుంది గైస్ మనకు. ఓకే, 582 ప్రాఫిట్ కనిపిస్తుందా మీకు? ఈ విధంగా సింపుల్ ఉంటది ఈ సెటప్ అనేది. మనం ఇంకా సెల్లింగ్ సైడ్ తీసుకుంటే మనము వెయిట్ చేయొచ్చు మంచిగా. ఓకేనా, ఇది బయింగ్ సైడ్ కాబట్టి మనకు మార్కెట్ ఫాలింగ్ సైడ్ వస్తుంది, మనం ఆపోజిట్ డైరెక్షన్ లో తీసుకున్నాం. ఎందుకంటే మనకు చిన్న సెటప్ దొరికింది అందుకోసమే. ఓకేనా, సెటప్ దొరికి తీసుకోవాలి, బట్ ఆపోజిట్ లో తీసుకుంటే ఏంటంటే ఎక్కువసేపు వెయిట్ చేయొద్దు. చూసుకోవచ్చు 6 దగ్గర దగ్గర 700 ప్రాఫిట్ నడుస్తుంది. దగ్గర దగ్గర 700 గైస్. ఓకేనా, సింపుల్ గా బుక్ చేసేసుకుంటా నేను 800 ప్లస్. ఓకే గైస్, వెరీ నైస్ వెరీ నైస్ వెరీ నైస్ గైస్. చూసుకోవచ్చు 888 ప్రాఫిట్. ఓకేనా, 888. ఓకే, వెరీ నైస్. 900. వెరీ నైస్ గైస్. ఒక్క స్పైక్ ఇచ్చేసింది అనుకోండి, మన టార్గెట్ వరకు వచ్చేస్తుంది. సో చూసుకోవచ్చు, ఒక్క స్పైక్ ఇచ్చేస్తే సెట్ అయిపోతుంది, మన టార్గెట్ హిట్ అయిపోతుంది అన్నట్టు. నేను సెటప్ ఏం పెట్టుకోలే టార్గెట్, జస్ట్ ఇట్లా ఇది డ్రా చేసుకున్నా అందాజా లాగా. స్కాల్పింగ్ ఇట్లనే ఉంటుంది బ్రో, చాలా ఫాస్ట్ గా ఉండాలి మనం. ఓకేనా, ఫాస్ట్ గా ఉండాలి. వెరీ నైస్ గైస్, వెరీ నైస్ వెరీ నైస్. ఓకే, కొంచెం ఇక్కడ స్పైక్ ఇచ్చేసింది అనుకోండి, మనకు ఆల్రెడీ చాలా పై దాకా వచ్చేసింది. ఎగ్జిట్ అయిపోతా గైస్ నేను. ఓకేనా, ఎగ్జిట్ అయిపోతా. వెరీ నైస్ గైస్, 14. చూసుకోండి గైస్, $14. ఓకే, ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాను నేను. ఫార్ట్ కాయిన్ పైన క్లిక్ చేసుకొని. ఓకే గైస్, $16 దాకా ప్రాఫిట్ గైస్. మార్కెట్ క్లోజ్. ఓకే, వెరీ నైస్ గైస్. చూసినారా ఎంత మంచిగా మన మన ఏడుండే బ్రో, మనది ఈడైతే ఉండే, దీనికన్నా చాలా మంచి స్పైక్ ఇచ్చింది. నేను ఎగ్జిట్ ఎందుకైనా, ఇగో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. ఓకేనా, ఇది మన రెసిస్టెన్స్ పాయింట్. ఓకే, ఇంకా పైకి వెళ్తుంది, బట్ ఇది రెసిస్టెన్స్ పాయింట్. ఇక్కడ నుంచి మార్కెట్ కిందికి రావాల్సింది గైస్. ఓకేనా, ఇక్కడ నుంచి కిందికి రావాల్సింది. సో చూసినారు కదా బ్రో, లైవ్ లో మీ ముంగట చేసైతే చూపించిన ఎంత గైస్. దగ్గర దగ్గర మనకు ఎంత, ఇక్కడ మీకు క్లిక్ చేసుకొని చూపిస్తా. దీనిపైన క్లిక్ చేస్తే 10,000 ఉండే 1,200 రూపీస్ ప్రాఫిట్ గైస్. ఓకేనా, 1,200 రూపీస్ ప్రాఫిట్ జస్ట్ 3 to 4 minutes లో. చూసుకోండి, ఎగ్జిట్ అయినామా, కరెక్ట్ పాయింట్ కి ఎగ్జిట్ అవ్వడం కూడా ఇంపార్టెంట్. ఎందుకు, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంది చెప్పినా కదా. సో చూసుకోండి, ఇక్కడ నుంచి ఫాలింగ్ సైడ్ వచ్చేస్తుంది ఇప్పుడు మార్కెట్. ఓకే, ఈ విధంగా ఉంటది బ్రో. చూసినారా ఎంత మంచి సెటప్ ఉంది మనది. ఎగ్జాక్ట్లీ మీకు చెప్పిన ఈ క్యాండిల్ ఇగో ఇక్కడ నుంచి బ్రేక్ చేసిందా మనకు, ఈ మూవింగ్ యావరేజ్ బ్రేక్ చేయగానే నేను ఎంట్రీ అనేది ఇక్కడ తీసుకున్నా. స్టాప్ లాస్ ఎక్కడ ఉంది, ఈ క్యాండిల్ కింద. మనకి ఏ క్యాండిల్ అయితే బ్రేక్ చేస్తుందో, ఏ క్యాండిల్ అయితే కట్ చేస్తుందో దాని కింద చిన్న స్టాప్ లాస్ ఉంటది. టార్గెట్ వచ్చేసి మనం ఎంత పెట్టుకున్నాం, దగ్గర దగ్గర ఇగో ఇంతవరకు, ఇంతవరకు వచ్చింది మన టార్గెట్. ఇక్కడ వరకేమో బుక్ చేసినాం మనం టార్గెట్. దగ్గర దగ్గర ఎన్ని పాయింట్స్, 79 పాయింట్స్ ఏమో బుక్ చేసినాం గైస్. ఓకేనా, 79 పాయింట్స్. ఎంత, 1:6 గైస్. 1:6 అయితే తీసుకున్నాం బ్రో, అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా ఉంటది మనకు ఈ స్కాల్పింగ్ స్ట్రాటజీ. మీకు నచ్చితే లైక్ కొట్టండి అండ్ వర్క్ చేయండి. ఒకటే చెప్తా, డిసిప్లిన్ లో చేయాలి బ్రో మీరు, ప్లీజ్ డిసిప్లిన్ లో చేయండి. ఓకేనా, మీరు ఎట్లయినా వస్తుంది కదా అని డైలీ 10-15 స్కాల్పింగ్ చేస్తా అంటే క్యాపిటల్ మొత్తం గుడుస్తుంది, మీ సైకాలజీ దెబ్బతింటది. వన్ డేలో ఒక 2 లేదా 3 అంతే డిసైడ్ అవ్వాలి. 2 చేస్తా లేదంటే 3 చేస్తా అని మీరు డిసైడ్ అవ్వాలి అన్నట్టు. ఓకేనా, అండ్ మీకు ఒకటే చెప్తా, మీరు ఇండియన్ మార్కెట్ లో చేస్తుంటే క్రిప్టోలకు షిఫ్ట్ అవ్వండి బ్రో. మెంటల్ ప్రాఫిట్స్ అవుతున్నాయి బ్రో క్రిప్టోలో. ఇప్పుడు ఇదే నేను 10,000 తో మన ఇండియన్ మార్కెట్ లో చేస్తే ఎంతసేపు వెయిట్ చేయాల్సి వస్తుండే తెలుసా గైస్. ఓకే ఓకే, ఎనీవేస్, సో ఐ హోప్ మీకు ఈ స్కాల్పింగ్ స్ట్రాటజీ నచ్చింది అని అనుకుంటున్నా. లైక్ కొట్టండి డెఫినెట్లీగా, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డెల్టా ఎక్స్చేంజ్ లో అకౌంట్ ఓపెన్ చేయకపోతే ఓపెన్ చేసుకోండి. అండ్ ఇది జస్ట్ స్కాల్పింగ్ స్ట్రాటజీ బ్రో. నేను రెంకో పైన, మనం రెంకో యూజ్ చేసినాం అనుకోండి, రెంకో అయితే మెంటల్ ప్రాఫిట్స్ ఇస్తుంది ఇంకా. ఓకేనా, రెంకో ఎగ్జాంపుల్ కోసం రెంకో ఎట్లుంటదంటే, సేల్ షార్ట్ ఇగో ఇగో ఇక్కడ ఎంట్రీ చేసుకొని చిన్న స్టాప్ లాస్ ఉంటుంది మనకి రెంకోలో. ఇంత స్టాప్ లాస్ పెట్టుకొని నేను దగ్గర దగ్గర 500 పాయింట్స్ క్యాప్చర్ చేస్తాను అన్నట్టు గైస్ రెంకోతోనే. ఓకేనా, 500 పాయింట్స్ అట్లా క్యాప్చర్ చేస్తా. ఇగో ఇంత పాయింట్స్, ఇగో ఇంత ర్యాలీ నేను క్యాప్చర్ చేస్తా రెంకోతోని. నేను ఆల్రెడీ అప్లోడ్ కూడా చేస్తుంటా వీడియోస్. రెంకో పైన మన కోర్స్ వచ్చింది బ్రో, మీరు తీసుకోవాలంటే తీసుకోండి. ఎంత ఆల్రెడీ 50% డిస్కౌంట్ నడుస్తుంది, డెఫినెట్ గా తీసుకోండి. దాంతో మీకు రిస్క్ మేనేజ్మెంట్, సైకాలజీ అండ్ ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చెక్ చేయండి గైస్. ఓకేనా, సో ఐ హోప్ మీకు
ఈ ట్రేడ్ నచ్చింది అని అనుకుంటున్నా. ఈ స్ట్రాటజీ కూడా నచ్చింది అనుకుంటున్నా. ఓకేనా, ఫ్రీగా ఈ స్ట్రాటజీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన చాలా మంచి స్ట్రాటజీ. బ్యాక్ టెస్ట్ చేయండి, దాని తర్వాత మీరు చేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.